ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంకు బైబిల్ అనే పేరు ఎలా వచ్చిందని ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్కు ఆ పేరు ఎలా వచ్చిందనే ప్రశ్న చాలా సామాన్యమైనప్పటికీ ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా సమాధానం కలిగి ఉండాలి. ప్రింటింగ్ మిషన్స్ రాకముందు మనుషులు ప్రతి గ్రంథాన్ని, పుస్తకాన్ని చేతులతోనే వ్రాసేవారు. వాటిని రాతి పలకల మీదను, చెట్ల బెరడుల మీదను, పపైరస్ మీదను, కొండ పెంకుల మీదను, జంతు చర్మముల మీదను వ్రాసి భద్రపరుస్తుండేవారు. వాస్తవానికి బైబిల్ అనే మాట బైబిల్లో ఎక్కడా కనిపించదు. బైబిల్ అనే మాటకు పుస్తకము లేదా గ్రంథం అని అర్థం. పూర్వం బైబిల్ ఒరిజినల్ కాపీస్ చాలా మటుకు పపైరస్ మీద వ్రాయబడ్డాయి. పపైరస్ బైబిల్ కాలంలో లభించిన వ్రాత పదార్థాల్లో ముఖ్యమైనది. ఈ పపైరస్ అనేది ఒక మొక్క. పపైరస్ చెట్ల బెరడును గ్రీకులో బిబ్లాస్ అని పిలుస్తారు. దాని నుండి బిబ్లియా అనే పదం వచ్చింది. ఏకవచనంలో బిబ్లియా అని, బహువచనంలో బిబ్లియాస్ అని పిలుస్తారు. బిబ్లియా అనగా పుస్తకము అని, బిబ్లియాస్ అనగా పుస్తకములు అని అర్థం. ఈ బిబ్లియా అనే పదం నుండే బైబిల్ అనే పదం వచ్చింది. బైబిల్ అని పూర్తి పేరు రాకముందు దేవుని వాక్యములు అని, ధర్మశాస్త్రం అని, క్రీస్తు వాక్యము అని, పరిశుద్ధ లేఖనములు అని, జీవవాక్యములు అని సంబోధిస్తూ ఉండేవారు. సర్ వాల్టర్ స్కాట్ అను ఇంగ్లీష్ గ్రంథకర్త బైబిల్ గ్రంథము అన్ని పుస్తకముల వంటిది కాదు, ప్రపంచంలో ఒకే పుస్తకం ఉండిను, అదే బైబిల్ అని చెప్పాడు. బైబిల్ ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ఉపయోగపడుతుంది. అలాగే హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుటకు బైబిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ ఈ విధంగా చెప్పాడు. బైబిల్ 2 విషయములు తెలియజేస్తుంది. అవేవనగా సిలువ, సింహాసనం. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన సిలువ తట్టుకును, కొత్త నిబంధన సింహాసనం తట్టుకును చూపుతుంది అని చెప్పాడు. కాబట్టి నువ్వు నేను బైబిల్ విశిష్టతను తెలుసుకొని బైబిల్ను అనుసరించి ముందుకు సాగుదాం.